హలో గైస్, ఈరోజు మనం ఇలాంటి రీల్ని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. విపిఎన్ కనెక్ట్ చేసుకొని మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీ మెయిన్ ఆడియోని మ్యూట్ చేసుకోండి. మీ ఆడియోని యాడ్ చేయండి. ఆడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బీట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి బీట్ మార్క్ యాడ్ చేయండి. ఇక్కడికి వచ్చేసి మీ వీడియోని స్ప్లిట్ చేసేయండి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లో మోషన్లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్ పార్ట్లోకి వెళ్ళి ఇలా స్లో చేసి స్మూత్ స్లోమోని అప్లై చేసేయండి. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా సింక్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ మీ వీడియోని స్ప్లిట్ చేసేయండి. స్ప్లిట్ చేసుకున్న పార్ట్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఇందాక ఎలా చేసామో స్లో మోషన్ అలాగే ఇక్కడ కూడా స్లో మోషన్ యాడ్ చేయండి. నేను ఎలా అయితే ఈ 2 పార్ట్స్ చేశానో ఇలాగే సింపుల్గా మీరు కూడా చేసేయండి. నేను స్పీడ్గా చేసుకుంటున్నాను. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ బిట్ దగ్గరకు వచ్చేసి వీడియోని డూప్లికేట్ చేసేయండి. డూప్లికేట్ చేసుకున్న పార్ట్ని ఓవర్లే చేసి కరెక్ట్గా దీని కింద అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని రిమూవ్ బీజ్లోకి వెళ్ళి ఆటో రిమూవల్ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఓవర్లే అనే ఆప్షన్లోకి వచ్చేసి మీ ఓవర్లే పార్ట్ని యాడ్ చేయండి. ఇలా ఫ్రేమ్కి తగ్గట్టు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లైస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫిల్టర్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ ఓవర్లే పార్ట్ని వెనక్కి అనేసేయండి. ఇప్పుడు చూడడానికి ఇలా అనిపిస్తుంది. మీకు చూపించడానికి మళ్ళీ ఇంకో వీడియోని యాడ్ చేస్తున్నాను. సింపుల్గా ఈ వీడియోని డూప్లికేట్ చేసుకున్న పార్ట్ని మళ్ళీ ఓవర్లే చేసేయండి. ఓవర్లే చేసిన పార్ట్ని వీడియోకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని రిమూవ్ బీజ్లోకి వెళ్ళి ఆటో రిమూవల్ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఓవర్లే అనే ఆప్షన్లోకి వచ్చి దీన్ని యాడ్ చేసుకుందాం. మళ్ళీ సేమ్ ఇలాగే వచ్చేసి మీ ఫ్రేమ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని స్లైస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫిల్టర్ సెలెక్ట్ చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీ ఓవర్లే పార్ట్ని వెనక్కి అనేసేయండి. ఇప్పుడు చూద్దాం. సింపుల్గా ఇలాగే మీ అన్ని వీడియోల్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ముందు ఒక కీ ఫ్రేమ్ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ముందు కీ ఫ్రేమ్ని ఇలా జూమ్ చేసి ఇక్కడ గ్రాస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసి ఇలా సేమ్ ఇలాగే చేసేయండి. ఇప్పుడు చూడడానికి ఇలా అనిపిస్తుంది. ఇక్కడ మనం జూమ్ అవుట్ని సెలెక్ట్ చేద్దాం. ముందు ఒక కీ ఫ్రేమ్ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి లాస్ట్ కీ ఫ్రేమ్లోకి వచ్చి ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ లైనర్లోకి వచ్చేసి ఇలా ఒక లైనర్ని యాడ్ చేయండి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లో వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ లాస్ట్లో ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్లోకి వచ్చేసి అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సాచురేషన్ని ఫుల్గా డౌన్ చేసేయండి. ఇప్పుడు చూడడానికి ఇలా అనిపిస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్రీ ఫోకస్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మన ఫస్ట్ వీడియో వరకు యాడ్ చేయండి. దీన్ని అడ్జస్ట్లోకి వెళ్ళి స్పీడ్ని మైనస్ బ్లర్ని 35 వరకు యాడ్ చేయండి. ఫైనల్గా మన వీడియో ఎలా వచ్చిందో చూద్దాం.
ఇక్కడ ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి ఫ్రేమ్ రేట్ని 60, కోడ్ రేట్ని హై అండ్ 1080pలో మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి.